అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ భక్తి మాలికలకు స్వాగతం సుస్వాగతం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 27వ అధ్యాయము. ప్రస్తావన. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా ఇచ్చుట, శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము, గీతా రహస్యము, కాపర్డె దంపతులు. ప్రస్తావన. బాబా మత గ్రంథములను తన స్వహస్తములతో సృష్టించి పవిత్రం చేసి వానిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయములో చెప్పుకొందాము. మానవుడు సముద్రములో మునుగగానే అన్ని తీర్థములలోనూ పుణ్యనదులలోనూ స్నానము చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదార విందములను ఆశ్రయింపగనే త్రిమూర్తులకు అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగజేయనట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగజేయుము. చాతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించునో అటులనే ఈ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వారిని గ్రహింతురుగాక. ఈ కథలు వినున్నప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనసులు ఏకాగ్రమగుగాక. వారికి గగురుపాటు కలుగుగాక. వారు ఎక్కుచు ఏడ్చి వణికెదురుగాక. వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదని అనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయయ్యనే మహోసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవ కోటి యందును భగవంతుని చూచినట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా ఇచ్చుట. మొదటి అధ్యాయములో బాబా బోధలనొచ్చు తీరులను చూచితిమి. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయములో చూచెదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనిడివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతో ఉన్నట్లు భావించెడివారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకొని షిరిడీకి వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు పోయెను. అచట బాబా దానిని తీసుకొని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద ఉంచుకొనమనెను. అది కాకా పుస్తకమనియు అందుచే దానిని అతనికే ఇచ్చివేయవలననియు శ్యామ చెప్పెను. కానీ బాబా దానిని నేను నీకిచ్చితిని, దానిని జాగ్రత్తగా నీ వద్ద ఉంచుము, అది నీకు పనికివచ్చు అనిరి. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద ఉంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచుమనెను. అది అతనికి మేలు చేయునని కాక సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయి నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా ఇచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు ఒక రామదాసి అంటే సమర్థ రామదాసు భక్తుడు షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడ ఉండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుగుకొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడు ఈ గ్రంథములను అనేకసార్లు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచెను. కావున
రామదాసిని పిలిచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదనియు సోనాముఖి తీసుకొననిదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకుని రమ్మని కోరెను. పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తన గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను: ఓ శ్యామ, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడి తిని నా హృదయము కొట్టుకొనెను, నా జీవితము అపాయములో పడెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసెనని అనుకొంటిని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెం ఓపికగా చదువుము. రోజునకు ఒక నామము చదివినను మేలు కలుగుచేయును. శ్యామ తనకు ఆ పుస్తకము అక్కరలేదనను. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చుననెను. మరియు తాను అనాగరికుడగుటచే దేవనాగరి అక్షరములు చదవలేను అనెను. వినోదార్థము తనకు రామదాసుతో బాబా కయ్యము కలుగజేయుచున్నాడని శ్యామ అనుకొనెను. కానీ బాబా తనకు మేలు చేయుచున్నాడని అనుకొనలేదు. బాబా ఆ సహస్రనామం అనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరికుడు అయినప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారము అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నామ ఫలితము అందరికీ విషదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధన ఇంకొకటి లేదు. అది మనసును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికెట్టి తంతు కూడా అవసరము లేదు. దానికి నియమములు ఏమీ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టము లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింపచేయవలనని బాబాకు దయకలిగను కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారముగానే చాలా కాలం క్రిందట ఏకనాథ మహారాజు బలవంతంగా విష్ణు సహస్రనామమును ఒక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికొక విశాలమైన చక్కటి మార్గము. కానీ దానిని బాబా శ్యామకు బలవంతముగా ఇచ్చెను. రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను. అన్నాచించనీకర్ అక్కడనే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతయు వానికి చెప్పెను. రామదాసి వెంటనే కోపంతో మండిపడెను. కోపముతో శ్యామపై పడి శ్యామాయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకునని అనెను. శ్యామను తిట్టనారంభించెను. పుస్తకము ఏయనిచో తల పగల కొట్టుకుందునెను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను. కానీ ప్రయోజనము లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లు పలికెను: ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చికాకు పడుతున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరముగా వానిని తిట్టనేలా? ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి. కానీ ఇంకను నీ మనస్సును అపవిత్రముగానో అస్వాధీనముగానో ఉన్నట్లున్నది. నీ వెట్టి రామదాసివయ్య, సమస్త విషయములందు నీవు నిర్మలుడుగా ఉండవలెను. నీవు ఆ పుస్తకమును అంతగా అభిలషించుట వింతగా ఉన్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలెను. ఆ పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును, కానీ మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకము విలువ ఎంత? శ్యామకు దానితో ఎట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసుకొని వానికిచ్చి తిని నీకది కంఠపాఠముగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందుననుకొంటిని. అందుకే దానిని అతనికిచ్చి తిని. బాబా పలుకులు ఎంత మధురముగా, మెత్తగా, కోమలముగా, అమృత తుల్యముగా ఉన్నవి. వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్న గీతయను గ్రంథమును శ్యామ వద్ద తీసుకొని
తీసుకొనేదను అనెను. శ్యామ మిక్కిలి సంతసించి ఒక్కటేలా 10 పుస్తకములు ఇచ్చేదను అనెను. బాబా ఈ విధముగా వారి తగవును తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయమేమన రామదాసి పంచరత్న గీతమేలా కోరెను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకున్నటకు ఎన్నడూ యత్నించయుండలేదు. ప్రతి నిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఏల జగడమాడెను. మనము ఎవరిని నిందించవలెనో ఎవరిని తప్పు పట్టవలనో పోల్చుకొనలేము. ఈ కథను ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యము, భగవన్నామ స్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామకు తెలిసియుండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగజేయి విషయములు సాటిలేనివి. ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను. శ్రీమాన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించన కలిగెను. ఆ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండెను. గీతా రహస్యము. బ్రహ్మ విద్య అధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచట దానికొక ఉదాహరణము ఇచ్చెదను. ఒకనాడు బాబు సాహెబ్ జోగుకు ఒక పార్సెల్ వచ్చెను. అందులో తిలక్ వ్రాసిన గీతా రహస్యం ఉండెను. అతడు ఆ పార్సిలును తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేయనప్పుడు అది క్రింద పడెను. అదేమని బాబా అడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకము ఉంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకముపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగునకు అందించెను. దీనిని పూర్తిగా చదువుము, నీకు మేలు కలుగును అనిరి ఖాపర్డే దంపతులు. ఖాపర్డేల వృత్తాంతముతో ఈ అధ్యాయమును ముగించెదము. ఒకప్పుడు ఖాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదాసాహెబ్ ఖాపర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు, మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కానీ బాబా ముందర ఎప్పుడునూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమారులు బాబాతో మాట్లాడిరి, వాదించిరి. కానీ 3 మాత్రము ఖాపర్డే, నోల్కర్, బూటి నిశ్శబ్దగా కూర్చుండువారు. వారు వినయ విధేయతలు, నమ్రతలు అన్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన ఖాపర్డే బాబా ముందర మసీదులో కూర్చొనున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు. నిజముగా మానవుడు ఎంత చదివిన వాడైనను, వేద పారాయణ చేసిన వాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానమునందు ముందు రాణించదు. దాదాసాహెబ్ ఖాపర్డే 4 మాసములుండెను. కానీ అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును షిరిడిలో ఉండుటచే సంతసించిరి. ఖాపర్డే గారి భార్య బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండెడిది. ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా తెచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనించెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పల్లెములో సాంజ, పూరి, అన్నము, పులుసు, పరమాన్నము మొదలగునవి మసీదుకు తెచ్చెను. గంటల కొలది ఊరకనేయుండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలములో కూర్చుండి ఆమె తెచ్చిన పల్లెముపై ఆకు తీసి త్వరగా తిననారంభించెను. శ్యామ ఇట్లడిగను, ఎందుకీ పక్షపాతము? ఇతరుల పల్లెములను నెట్టివైచెదవు, వాని వైపు చూడనైనా చూడవు. కానీ దీనిని నీ దగ్గరకు ఈడ్చుకొని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము? ఇది మాకు సమస్యగా ఉన్నది. బాబా ఇట్లు బోధించెను. ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలిచుచుండెను. అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించెను. చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూచి తిని, కావున ఆమె పల్లెము నుండి ఇంకనూ కొన్ని ప్రేమయుతమగు ముద్దలను తీసుకొననిండు.
ఇట్లనుచు బాబా ఆమె పళ్ళెము ఖాళీ చేసెను. నోరు చేతులు కడుగుకొని త్రేన్పులు తీయిచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడతొడంగెను. బాబా కాళ్ళను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను. గురు శిష్యులు వండరులు సేవ చేసుకున్నట్టు చూసి శ్యామ ఇటులనెను, చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడును భక్తురాలును ఒకరికొకరు సేవ చేసుకునుట మిగుల వింతగా ఉన్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమనుచు ఇట్లనియను, నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు. నీ మనసు శాంతించును, నీకు మేలగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయం వలె కనిపించును, కానీ ఇది అట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి. ఒక్క క్షణములో అవి ఆమె హృదయములో ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలెను. వారిద్దరికీ మధ్య భేదము లేదు. ఇద్దరూ ఒకటే, ఒకరు లేనిదే మరి ఒకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే, కానీ యథార్థముగా వారిరువు లోపల ఒకటే. వారి మధ్య భేదము పాటించువారు, పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును. 27వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఇదండి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.